వెల్కమ్ టు ఆలా మీడియా. నేను లక్ష్మి. పొలిటికల్ స్టోరీ బోర్డ్ కార్యక్రమానికి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా నానుతున్న పేరిది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం సృష్టించింది. దీంతో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ 2019లో సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఈ ఘన విజయం జగన్ కు అంత తేలిగ్గా ఏమీ దక్కలేదు. ఈ విజయం వెనుక జగన్ 10 ఏళ్ల కష్టం ఉంది. ఎన్నో అవమానాలు, వేధింపులు, జైలు జీవితం, కుటుంబ సభ్యులపై విమర్శలు. జగన్ అన్నింటినీ ఎదుర్కొన్నారు. ప్రతి సమస్యకి కూడా చిరునవ్వుతోనే సమాధానం చెప్పారు. అసెంబ్లీలో అడుగులు కొత్తగా వేసిన అధికార పక్షంపై తిరుగులేని దాడి చేస్తున్నారు. ప్రజా సమస్యలు గుర్తించడంపై, వాటికి పరిష్కారాలు చూపించడంపై జగన్ 100% సక్సెస్ అయ్యారు. 40 సంవత్సరాల పాటు రాజకీయాలలో చక్రం తిప్పిన చంద్రబాబుపై పోరాటం చేస్తూ మాట తప్పక, మడం తిప్పక పరిపాలనలో రాజీ లేకుండా ముందుకు వెళ్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆలా మీడియా అందరికీ ఒక్కరిగా, మీ అందరిలో అన్నగా, తమ్ముడిగా, మాకు అన్నగా నిలబడి ఉంటాడు. మీ అందరి ఆదరణ ఉంచండి, ఆశీర్వదించండి. జగన్ ప్రాథమిక అభ్యాసం అంతా కూడా పులివెందులలోనే జరిగింది. ఆ తర్వాత 12వ తరగతి హైదరాబాద్ బేగంపేటలోని పబ్లిక్ స్కూల్లో అభ్యసించారు. అనంతరం నిజాం కాలేజ్లో బీకాంలో చేరి డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత పై చదువుల కోసం లండన్కు వెళ్లారు. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ చదువు మధ్యలోనే ఆపి తిరిగి వచ్చేశారు. రాజకీయాల్లోకి రాకముందు వైఎస్ జగన్ బెంగళూరులోని లాంకో హిల్స్ లో వర్క్ చేశారు. ఒకవైపు బిజినెస్ పరంగా బిజీగా ఉంటూనే 2009లో కడప ఎంపీగా పోటీ చేసి విజయాన్ని సాధించారు. అలా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. సొంత పార్టీతో 70 సీట్లు సాధించిన ఘనత, కీర్తి ప్రతిష్టలు దివంగత నటుడు, నేత ఎన్టీఆర్ తరువాత జగన్ గారికే దక్కింది. 2008లో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్ ని అందరూ వైఎస్ కుమారుడుగాను, వ్యాపారవేత్తగా మాత్రమే గుర్తించారు. 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ కడప ఎంపీగా గెలుపొందారు. కానీ అది కొద్ది నెలల వ్యవధిలోనే సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. వైఎస్ మరణం తర్వాత జగన్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు చేసిన లేఖను పార్టీ అధిష్టానానికి అందించారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్ ను సీఎం చేయడానికి అంగీకరించలేదు. వైఎస్ స్థానంలో రోసయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆయన్ని అభిమానించే వందలాది మంది గుండెలాగిపోయాయి. వారి కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు సమ్మతించలేదు. విజయమ్మ ఢిల్లీ వెళ్లి కోరినా కూడా ఫలితం కనిపించలేదు. ఆ తర్వాత జగన్ పై రకరకాల ఒత్తిళ్లు పెరిగాయి. కానీ స్వతహాగా మొండివాడైన జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో అతనిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. సిబిఐ, ఈడీ విచారణతో జగన్ ని ఇబ్బంది పెట్టారు. 1,00,000 కోట్ల అక్రమాస్తులంటూ మీడియాలో వార్తలు, ఆస్తుల అటాచ్మెంట్, 16 నెలల పాటు జైలు జీవితం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా బెయిల్ మాత్రం లభ్యం కాలేదు. మరొకరైతే ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడికి తలొగ్గేవారు. కానీ జగన్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. కష్ట సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అండగా నిలిచారు. దీంతో సోషల్ మీడియాలో జగన్ ఫ్యామిలీపై దుష్ప్రచారం విపరీతంగా చేశారు. జగన్ పై అవినీతి పరుడు అనే ముద్ర కూడా వేశారు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. అసెంబ్లీలో ప్రతిపక్షం తమ గళాన్ని వినిపించలేని పరిస్థితి. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చూపిన బాటలో పయనించి ఎన్నికలు సుదీర్ఘంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 341 రోజుల పాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో 2 కోట్ల మందికి పైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు. ఆయన 36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్
ఈ 11 ఏళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడు ఎదుర్కోనన్ని ఇబ్బందులు పడ్డారు. జగన్ ను అతని మానాన అతన్ని కాంగ్రెస్ లో వదిలేసుంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఎందుకంటే కాంగ్రెస్ లో ఉండే హిమాహిమీలే నిలబడలేకపోయారు. జగన్ కూడా అలాగే అయి ఉండేవారు. కానీ చంద్రబాబు అండ్ కో జగన్ ని అడుగడుగునా నిలువరించాలనే ఆలోచనలు, ఎత్తులు, కుయుక్తులు పన్ని అతన్ని హీరోని చేసేశారు, నాయకుడిని చేసేశారు. ఇప్పుడు తల మీదకి వారే తెచ్చిపెట్టుకున్నారు. జగన్ ను రాజకీయంగా లెక్క వేసుకుంటే ఇంకా బోల్డ్ వయసు ఉంది. ఆయన పార్టీలో నాయకులది ఇదే పరిస్థితి. అందువల్ల పోరాటానికి అవసరమైతే మరో 10 ఏళ్లైనా సిద్ధంగా ఉంటారు. కానీ టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీల పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగన్ అనితర సాధ్యమైన పట్టుదలతో ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు అద్భుతం. 2010 నాటికి కూడా జగన్ పెద్దగా పాపులర్ కాలేదు. తండ్రి మరణం తర్వాత ఆయన వార్తల్లోకి వచ్చారు. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం, అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి రావడం, ఈ ఘటనలతో ఆయన తరచుగా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 14 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించారు. పులివెందుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విజయాన్ని తన తండ్రి నుండి నేర్చుకున్న జగన్ అదే ఫందాలో పాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కరోనా సంక్షోభంలో కూడా సంక్షేమ పథకాలతో పేద ప్రజల కళ్లల్లో సంతోషాలు వచ్చేలా చూస్తున్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి రహిత పాలన అందిస్తారని, గత ప్రభుత్వ అక్రమాలను వెలికి తీస్తారని వాగ్దానం చేశారు వైఎస్ జగన్. చెప్పినట్లుగానే ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న రోజు నుంచే అవినీతికి ఎలాంటి ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ప్రజా ప్రతినిధులైనా, ఉద్యోగులైనా, ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే సహించేది లేదని తన తొలి మంత్రివర్గ సమావేశంలోనే స్పష్టం చేశారు జగన్. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా, విప్లవాత్మక సంస్కరణను అమలు చేసినా ఎక్కడా ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా, ఎలాంటి విమర్శలు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడంలో సక్సెస్ అయ్యారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు, హంగు ఆర్భాటాలకి దూరంగా నిరాడంబరంగా జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన జననేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలకు, హంగు ఆర్భాటాలకి దూరంగా నిరాడంబరంగా జరుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు, అనాథలకి, వృద్ధులకు, పేదలకు దుస్తుల పంపిణీ, అన్నదానం, సర్వమత ప్రార్థనలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. కోవిడ్ నిబంధనలు విధిగా పాటిస్తూ కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించింది. ఇదొక్కటి చాలదా? సీఎం జగన్ పబ్లిసిటీకి ఎంత దూరంగా ఉంటారో ఈ సందర్భంగా ఆలా మీడియా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.